హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే పిక్సార్స్ కొత్త మూవీ అయిన ఈలో చూసొచ్చాను. సో యాక్చువల్లీ ఈ మూవీ 1 year బ్యాక్ రిలీజ్ చేయాల్సింది, కానీ అప్పుడు పిక్సార్ మూవీస్ అన్ని వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ మూవీని 1 year పోస్ట్పోన్ చేశారు. అండ్ ఆ గ్యాప్ లో వాళ్ళు ఇన్సైడ్ అవుట్ 2 మూవీ రిలీజ్ చేశారు. అండ్ ఐ థింక్ వాళ్ళు అనుకున్న ప్లాన్ కూడా పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. బికాస్ వి ఆల్ నో ఇన్సైడ్ అవుట్ 2 వాజ్ అ మాస్టర్ పీస్. దాంతో ఆ మూవీ ఆల్మోస్ట్ 1 billion కలెక్ట్ చేసింది. సో ఆల్రెడీ మూవీ తీశారు కాబట్టి ఫైనల్లీ వాళ్ళు ఈ మూవీని రిలీజ్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు 1 year పోస్ట్పోన్ చేశారంటే వాళ్ళకే మూవీ మీద పెద్దగా నమ్మకం లేదనిపించింది. అండ్ అదే హోప్ తో నేను మూవీకి వెళ్ళాను. అండ్ ఇన్ఫాక్ట్ అనుకున్నట్టే మూవీ కూడా అలాగే ఉంది. అంటే డెఫినెట్లీ పిక్సార్ మూవీ కాబట్టి చూసాక ఒక మంచి లైట్ హార్టెడ్ హోల్సమ్ వైబ్ ఇచ్చింది. కానీ స్టోరీ వైజ్ మూవీ పెద్దగా కొత్తగా ఏం చేయదు. చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ లైన్. ఇన్ఫాక్ట్ అది ఆల్రెడీ మనకి టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో చూపించేశారు. మరి మూవీ మొత్తం ఈలో అనే పిల్లడి చుట్టూ తిరిగిద్ది. మరి వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం మూలాన తను వాళ్ళ ఆంట్ తో ఉంటున్నాడు. కానీ వాళ్ళ ఆంట్ తో ఉండడం నచ్చక తనకి ఏలియన్స్ అంటే బాగా ఇష్టం. సో అందుకే ఏదో ఒక రోజు ఏలియన్స్ వచ్చి తీసుకెళ్తే అని తను రోజు వెయిట్ చేస్తాడు. అండ్ అనుకున్నట్టు ఒక రోజు అది జరిగిద్ది. సో తన తీసుకెళ్ళాక ఏం జరిగింది అనేది మనకు మూవీలో చూపించారు. సో ఇలా ఈ మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్ గా వెరీ ప్లెయిన్ గా ఉంది. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ రన్ టైమ్ ఇస్ జస్ట్ 1 hour 30 minutes. సో అందుకే దానికి తగ్గట్టు పిక్సర్ వాళ్ళు కాబట్టి ఎమోషనల్ సీన్స్ అవన్నీ బాగా రాసుకున్నారు. సో ఓవరాల్ దాని మూలన మూవీ పెద్దగా ఎక్కడ బోర్ కొట్టి డిసప్పాయింట్ చేయలేదు. 1 hour 30 minutes కాబట్టి ఊరికి అలా అయిపోయింది. బికాస్ కొన్ని మంచి మంచి చిన్న జోక్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వీటన్నిటి మూలన ఊరికి మూవీ అలా వెళ్ళిపోయింది. కానీ స్టిల్ ఈ మూవీ ఇన్సైడ్ అవుట్ 2, కోకో, పిక్సార్ మూవీస్ ఆ లెవెల్ టచ్ చేయలేదు. సో అందుకే ఒక సింపుల్ యానిమేటెడ్ మూవీ జస్ట్ ఫర్ ది కిడ్స్ అనొచ్చు. పిక్సార్ మిగతా మూవీస్ లాగా పెద్దోళ్ళకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పెద్దగా ఈ మూవీలో ఏమీ లేవు. సో ఓన్లీ ఈ మూవీ పిల్లల్ని ఫోకస్ చేసి తీశారు. అంటే వాళ్ళు కనుక వెళ్తే ఏదో టైం పాస్ గా 1.5 hour కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తారు. అంతేగాని పిక్సర్ మూవీస్ ఫ్యాన్ అయ్యి ఈ మూవీకి వెళితే పెద్దగా మీకు కొత్తగా ఏం కనపడదు. ఆల్రెడీ మీరు ప్రీవియస్ గా పిక్సర్ మూవీస్ అన్నింటిలో ఎలాంటి మంచి థీమ్స్ అయితే చూసారో దీంట్లో కూడా అదే ఫ్యామిలీ అలాంటివి కవర్ చేశారు. సో అవి చూడడానికి బాగానే ఉంటాయి కానీ కొత్తగా అయితే ఏమీ లేదు. సో ఐ థింక్ ఇంత సింపుల్ గా ఉండడానికి ఇంకో మెయిన్ రీజన్ వాళ్ళు 1 year పోస్ట్పోన్ చేశాక మూవీలో చాలా చేంజెస్ చేశారు. బికాస్ 2 years బ్యాక్ వచ్చిన టీజర్ ట్రైలర్ లో చాలా సీన్స్ మూవీలో లేవు. సో మరి వీళ్ళు ఏమనుకున్నారేంటో 1 year పోస్ట్పోన్ చేసి చాలా సీన్స్ అవి చేంజ్ చేశారు. అండ్ నాకు తెలిసి దాని మూలానే స్టోరీ సింపుల్ గా కొత్తగా అనిపించలేదు. సో పిక్సార్ ది ఇన్సైడ్ అవుట్ 2 మూవీ చూసి పిక్సార్ ఇస్ బ్యాక్ మళ్ళీ మంచి మూవీస్ తెస్తుందనే జోష్ తో ఈ మూవీకి వెళ్ళొద్దు. బికాస్ చెప్పే కదా ఈ మూవీ ఆ లెవెల్ అయితే టచ్ చేయలేదు. ఓకే, ఒక మంచి యానిమేటెడ్ మూవీ, అంతకుమించి మూవీ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. సో ఒక పిల్లలను కూడా ఒక టైం పాస్ గా తీసుకెళ్లొచ్చు. కమింగ్ టు యానిమేషన్, ఇది కూడా ఏది కొత్తగా ట్రై చేయలేదు. ఎప్పుడు ఉండే పిక్సార్ స్టైల్ నే చాలా సింపుల్ గా యూజ్ చేస్తారు. సో బేసికలీ ఈ మూవీలో యానిమేషన్ కూడా నార్మల్ గా పిక్సార్ మూవీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. సో అందుకే ఐ వుడ్ సే కుదిరితే వెళ్ళాలనుకుంటే 2Dకే వెళ్ళండి. అంటే 3D ఎఫెక్ట్స్ ఆర్ 3D విజువల్స్ కూడా అంతేమీ లేవు. సో అందుకే చెప్తున్నా ఓవరాల్ ఇట్స్ ఓకే పిక్సార్ మూవీ. దెన్ కమింగ్ టు క్రెడిట్ సీన్, మూవీలో ఒక మిడ్ క్రెడిట్ సీన్ ఉంది. అది పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు, అది చూడకపోయినా పర్లేదు. సో బయట న్యూస్ ప్రకారం మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. వీరు పిక్సార్ నెక్స్ట్ మూవీ హాపర్స్ ది క్లిప్ యాడ్ చేశానని చెప్పారు, కానీ మా థియేటర్ లో అది మాత్రం ప్లే చేయలేదు. సో నాకు తెలిసి మూవీ అవ్వగానే మీరు వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్ మరి చూడాలి పిక్సార్ నెక్స్ట్ మూవీ అలా తీసిద్దని. ఇదే నా రివ్యూ ఈలో మూవీ మీద. సో ఇది అవ్వగానే నెక్స్ట్ ఇప్పుడు 28 years లేటర్ కి వెళ్తున్నాను అండ్ రాగానే దాని రివ్యూ కూడా పెడతాను. సో పెట్టంగానే మీకు తెలియాలంటే డెఫినెట్లీ ఫస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.